సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఫెస్టివల్ అండ్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. చాలా కష్టం కదా అసలు, మీరు జనరల్ లుక్ మిస్ అవుతారు. ఖచ్చితంగా సార్. అంటే జనరల్ లుక్ ఎలా ఉంటుందంటే సార్, ఇప్పుడు వెళ్ళాం అనుకోండి సార్, ఫంక్షన్స్లోకి వెళ్ళాం, ఏంటి మీ ఆయన ఎలా ఉన్నాడు, గడ్డం గీసుకోలేదు, అలా డల్గా ఉన్నాడు అంటే చాలామందికి వాళ్ళకి తెలియదు కదా, ఏంటో అసలు మూడ్ అవుట్ అయిపోయి ఉన్నాడు మీ ఆయన, ఎందుకు ఇలా ఉన్నాడు అలా అంటారు. ఇప్పుడు డార్క్ స్కిన్ వచ్చేసింది నాకు, ఎందుకంటే 3 రోజులు నేను సన్ ట్యాన్ టోటల్ సన్లో ఉన్నాం. కొండ మీద ఇంకా మాకు ఎక్కడ చెట్లు లేవు, అవన్నీ ఉన్న కొట్టేసి ఆ ప్రదేశంలో చేస్తున్నారు. సో న్యాచురలీ ఐఎమ్ ఓపెన్ టు సన్. ఐ కాంట్ రన్ అవే. పరిగెడదామన్నా పరిగెత్తలేం, పరిగెడితే కింద పడి దొర్లుకుంటూ వచ్చి కింద పడతాం. ట్యాన్ అయిపోయి ఉన్నాను. ఇప్పుడు ఇలాగే వెళ్తాం, మళ్ళీ ఏమనుకుంటారు, ఏంటి డల్గా ఉన్నాడు, ఇలా అయిపోయాడేంటి, అయ్యో పాడైపోయాడేంటి ఫేసు, అదేం గడ్డం పెంచుకున్నాడేంటి, ఏమైనా డిప్రెషన్లో ఉన్నాడా. ఎగ్జాక్ట్లీ అదే అనుభూతున్నా. ఏంటి నీకు తనకి ఏమైనా భేదాభిప్రాయాలు ఉన్నాయి, అలాంటివి ఇంకా రకరకాలు వచ్చేస్తుంటాయి. చెప్పలేను, ఇప్పుడు ఒకళ్ళకంటే చెప్పగలుగుతాను. అవును, ఉన్న పార్టీ దీంట్లో ఒక 100 మందికి 200 మందికి ఎక్కడ చెప్తారు. బట్ స్టిల్ అందరూ అడగరు. బట్ సుమకి ఇది కొంచెం హ్యాండిల్ చేయడం కష్టమే కదా. లేదు తనకి ఈజీయే, అలా పట్టించుకోదు, వెంటనే ఏదో చెప్పేస్తుంది. నాకే కొంచెం ఇబ్బంది, ఇప్పుడు లేనిపోని ఇది కదా. నాకు భయం, ఇదేంటి ఇలాంటి న్యూస్ వచ్చేస్తుంది, ఇదేంటిది, నేను పెట్రిఫై అయిపోతా. అదేలే, ఇది దిస్ ఇస్ నాట్ రైట్ అని చెప్పేసి నాకు కంగారు ఇన్ ద సెన్స్ కోపం. ఇలాంటి న్యూస్ వచ్చిందేంటి, ఎవరికి తెలుసు అని, అసలు ఏం తెలుసు అని, ఇలాంటి రకరకాలు మీ ఇద్దరి మధ్య వచ్చేసాయని. అసలు అంటే బేసిక్గా ఇప్పుడు నాలాంటి వాళ్ళకి ఎవరైతే మీ ఫ్యామిలీ గురించి బాగా తెలుసో మాకే స్ట్రేంజ్గా ఉంటుంది. ఏంటి ఇలా రాస్తున్నారు, వాళ్ళిద్దరికి భేదాభిప్రాయాలు వచ్చాయి, విడిపోయారు, అసలు వాళ్ళ మధ్యలో అడ్డుగోడలు వచ్చేసాయి, ఇంకా రకరకాల పిచ్చి హెడ్డింగ్లతో. అది మీరు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు అంటే, అది ఒకవేళ మా ఫాదర్ మదరు అప్పుడున్నప్పుడు వచ్చి ఉంటే అది ఇంకా బాధగా ఉండేది. వాళ్ళు పోయారు కాబట్టి పర్లేదు, కానీ మా ఫ్యామిలీ ఉంది కదా, ఇంకా మిగతా బాబాయిలు వాళ్ళు ఊళ్ళలో ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, మరి వాళ్ళు అదేంటిది ఏమైంది కంగారు పడుతున్నారు. అరే మనకు తెలియలేదే ఏం జరుగుతుంది. వాళ్ళేదో ఇప్పుడు పెద్దరికం లేకపోతే ఒక కన్సర్న్ వస్తుంది కదా, 100%. ఏంటి ఏమైనా సాల్వ్ చేయాలా, మధ్యలోకి వచ్చాను, ఏమీ కాలేదండి ఏంటి, అది చెప్పడానికి మనకి ఇంకా అది చాలా డెలికేట్ ఇష్యూ ఫ్యామిలీ దగ్గర కదా. మరి మిగతా ఫ్రెండ్స్ దగ్గర ఏంటి ఇలా వచ్చిందంటే, అది పట్టించుకోకు, అది పెద్ద ఇదేం కాదని చెప్తాం. ఇది ఫ్యామిలీ దగ్గర అనేసరికి, అయ్యో అలాంటిది ఏం లేదు బాబాయ్, అలాంటిది ఏం లేదు పిన్ని, ఇవి చెప్పడానికే టైం పెట్టారు. రికార్డు తయారు చేసుకుని పెట్టుకోవడమే, అంతే. మళ్ళీ రికార్డు వినిపించడమే, ఓ టెంప్లెట్ రెడీ చేసి, మా ఇద్దరి మధ్యన ఏ ప్రాబ్లం లేదు, మేము హ్యాపీగా ఉన్నాం, మీరు వర్రీ కాకండి. అందుకే మధ్యలో రీల్స్ వస్తున్నాయి చూడండి. మొన్న మధ్యన సుమ యుఎస్ వెళ్ళి వచ్చింది, తనకు రీల్ చేయాలనిపించింది. అంతకుముందు తర్వాత చేయాల్సినవన్నీ ముందు చేసేసింది, తర్వాత సరదాగా ఎందుకో ఇలా చేయాలనిపించింది, చేద్దామా రాజా అని. సరే చేద్దామన్నాం, అది వైరల్ అయింది. అది దానివల్ల తెలుస్తుంది అందరికీ, ఓకే కలిసి ఉన్నారు. అంటే చాలాసార్లు ఇలా చేయాల్సి వచ్చింది. అంటే మధ్యలో రీల్స్ కానివ్వండి, మధ్యలో ప్రోగ్రాములు నేను అటెండ్ అవ్వడం కానివ్వండి, దానికోసం ప్రత్యేకంగా అంటే మేము కలిసే ఉన్నాము అని తెలియడం కోసం. అందులో ఏమో మధ్యలో ఎక్కడో ఏడ్చింది, చూసారా ఆల్రెడీ ఉన్న దాంట్లోంచి ఏడ్చింది. నాకు నేను ఆగని సుమ కన్నీళ్ళు, కుటుంబంలో కలహాలు, ఇలాంటివన్నీ చాలా. ఇక్కడ కాదు సార్, ఇక్కడతో కాదు, వీళ్ళకి ఇప్పుడు ఈ న్యూస్లు వచ్చిన తర్వాత, ఈ న్యూస్లు ఇది రాకముందు చెప్తున్నా, ఈ రాకముందు ఇప్పుడు ఎక్కడో మేము ఒక ఎల్ఎన్టీలో ఉన్నాం, మా ఫాదర్ వాళ్ళు పైన ఉన్నారు అపార్ట్మెంట్లో. అంటే మరి ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అంటే సరిపోదు కదండి, పిల్లలు పెద్ద పైన ఉన్నారు. మా అత్తగారు ఎదురుగా ఉన్న అపార్ట్మెంట్లో ఉన్నారు, మేము ఇక్కడ ఉన్నాం కింద. అక్కడ వాళ్ళు ఉంటారు కదా, మిగతా ఇరుగు పొరుగు ఇంకొకళ్ళు వాళ్ళు ఏదో ఇంకో రకంగా న్యూస్ మాట్లాడుకుంటారు కదా, ఇదే పిచ్చాపాటి ఉంటుంది కదా, కిట్టి పార్టీలు ఇంకోటి ఇలాంటి వాళ్ళు, కిట్టి పార్టీలు. నిజం, నేను చెప్తుంది వాస్తవం. అక్కడి నుంచి యుఎస్కి వెళ్ళింది న్యూస్. మా ఫ్రెండ్స్ అక్కడి నుంచి ఫోన్ చేశారు, ఏంటి మీకేమైనా ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ ఉన్నాయని.
దేనికి అసలు? అదేంటి మీ ఫాదర్ వాళ్ళంతా పైన ఉన్నారంట, మీరు అయ్యే నాయన ఏం లేదురా నాయన, ట్రిపుల్ బెడ్రూమ్ ఉంది, అబ్బాయి పెద్దవాడు అయ్యాడు, ఇప్పుడు మా సుమాను నా కూతురు ఒక రూమ్ షేర్ చేసుకోగలుగుతారు, నేను ఒక రూమ్లో ఉన్నాను, ఇందులోనే అందరూ ఉండలేరు కదా. మా ఫాదర్ పైన ఉన్నారు, మదర్ పైన ఉన్నారు, మా ఆంటీ ఎదురుగా ఉన్నారు, ఆల్రెడీ ఆవిడ ఒక సంవత్సరం ముందు నుంచి ఉంది. సో షీ కాంట్ కమ్ అవుట్, షీఈ్ ఎస్టాబ్లిష్డ్, తన సామ్రాజ్యం నీట్గా తంది అని ఒకటి ఉంటుంది కదా. అవును. కాబట్టి ఏం కాలేదు. అక్కడ చాలామంది డిస్కస్ చేసుకుంటున్నారు, వాళ్ళు చెప్పారు చాలా, రాజీవ్ ఇక్కడ చాలా దారుణంగా డిస్కస్ చేసుకుంటున్నారు, మీరు మీ మధ్యన ఏదో ప్రాబ్లమ్స్ వచ్చాయని, ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్ అంటే, అవునా అట్లాంటిది ఏం లేదులే అని తోసిపుచ్చేసాను. అంటే ఆ 4-5 ఏళ్ల నుంచి నలుగుతుంది ఇది. అవును. ఆ నలుగుతున్నది పరాకాష్ట ఎప్పుడంటే మొన్న 1.5-2 years బ్యాక్ వచ్చేసింది. అవును. ఓహో, ఇంకా చాలా సీరియస్గా వచ్చాయి లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్లో. అంతే, ఏకంగా విడాకుల వరకు. అదే పరాకాష్ఠకి అదే అంటే 1.5 year బ్యాక్, 1.5 year 2 years. తర్వాత చెప్పాల్సి వచ్చింది కాదని. మీకు ఇదో ఛాలెంజ్ కదా. ఇదొక ఛాలెంజ్. ఇప్పుడు సుమ తన కెరీర్లో చాలా బిజీగా ఉంది, చాలా గ్రాడ్యువల్గా తను అలాగా చాలా స్టెడ్ ఫాస్ట్గా పెరిగి ఈరోజు మంచి పీక్లో ఉంది. నువ్వేమో నీ సినిమాలు, నీ గొడవ, నీ షూటింగుల్లో నువ్వు బిజీగా ఉన్నావు. అసలు మీ ఇద్దరు కలవడం, ఒక షేర్ చేసుకోవడం, ప్లెజెంట్రీస్, అదే పెద్ద టాస్క్. అంటే అదే పెద్ద టాస్క్, దాన్ని మించిన టాస్క్ ఇది. అంటే ఇక్కడ మేజర్ ప్రాబ్లం ఎక్కడ అంటే సార్, పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు, పక్కన వాళ్ళు అడుగుతారు, వాట్ అబౌట్ యువర్ ఫాదర్ అండ్ మదర్, దే గాట్ డివోర్స్. ఇది కొంచెం ఇబ్బందికరమే కదా ఆ వయసు పిల్లలకి. ఏంటో కూడా తెలియదు. అబ్బా, ఇది ఒక పెద్ద ప్రాబ్లం. అంటే కనీసం ఆలోచించలేదా వీళ్ళు రాసేవాళ్ళు, పిల్లలు ఉంటాను, మేమన్నా ఏం చెప్తాం కదా పాపం. వాళ్ళు ఏదో రాశారు, పిచ్చిగా రాశారులే అమ్మాయి, ఇలా అంటున్నారు పక్కన ఫ్రెండ్స్, జస్ట్ ఇగ్నోర్ ఇట్. ఆ తర్వాత ఇప్పుడు కొంచెం మెచ్యూర్ అయ్యారు కాబట్టి కొంచెం దేర్ నౌ 12th క్లాస్లోకి మా అమ్మాయి వచ్చింది, ప్లస్ మా అబ్బాయి బీకామ్ అయిపోయింది, నవ్విస్తూ ఇప్పుడు లైట్ తీసుకున్నారు అన్నీ. వాళ్ళకి అలవాటు అయిపోయింది. అంటే తెలిసి ఒకటి అయిపోయింది, ఇంకొకటి అయిపోయిన తర్వాత వాళ్ళకి ఇంకేముంటుంది. అవును. అట్లాంటిది ఏం లేదు. దే నో వాట్ వీఆర్, వాట్ కైండ్ ఆఫ్ ఫ్యామిలీ ఈజ్. ఓకే, మిగతా బయట వచ్చేవన్నీ పట్టించుకోవట్లేదు. అవును. అంటే నార్మల్గా ఇక్కడ ఎక్కడ మామూలుగా ఇన్ జనరల్గా ఎలా ఉంటుందంటే, నువ్వేమో వెరీ కామ్ గోయింగ్, వెరీ సాఫ్ట్గా వెళ్ళిపోతుంటుంది వర్క్, నీ స్టైలు. అవతల సుమదేమో అసలు అలా ఫ్లేర్ అప్ అవుతూ ఉంటుంది రోజు. ఆ ఫంక్షన్స్ వైబ్రెంట్గా ఉంటుంది. తను చాలా అసలు ఫ్లేరింగ్గా బ్రహ్మాండంగా ప్రోగ్రామ్స్ చేస్తూ, నువ్వేమో కామ్గా సటిల్గా ఉంటావు నువ్వు. అంటే ఈ సింక్ చూడడానికి కూడా ఇద్దరు సింక్ అవరు. అలా ఏం లేదండి, నేను వైబ్రెంట్గానే ఉంటాను. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ది పబ్లిక్ వ్యూ. ఇప్పుడు మీరు హ్యాపీగా ఉన్నారు, ఐ నో దట్. నాలాగా మీ ఫ్యామిలీకి అటాచ్ అయిన వాళ్ళందరికీ తెలుసు, దే ఆర్ వెరీ హ్యాపీ. నాకే ఎన్నో ఫోన్లు వస్తుంటాయి, ఏంటి నిజమా ఇది అది అని చెప్పి. నిజమా, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, వాళ్ళు ఎవరు ప్రొఫెషనల్ వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, సక్సెస్ఫుల్గా అని చెప్తుంటాను నేను. బట్ ఈ ఛాలెంజ్ని సైకలాజికల్గా సుమ ఎట్లా రిసీవ్ చేసుకుంటుంది? బీయింగ్ ఎ ఉమెన్ పట్టించుకోలేదండి. అవునా? ఎందుకంటే పట్టించుకోవడం మొదలు పెడితే ప్రతిరోజు తనకి ఇబ్బందే, బాధ. నేను ఇంకా బాధపడ్డాను, కానీ ఏంటి ఇలా అని చెప్పేసి నేను చాలా అఫెండ్ అయిపోయి నేను చాలా బాధపడ్డాను. తను అసలు పట్టించుకోలేదు. ఇఫ్ యూ కీప్ ఆన్ థింకింగ్ అబౌట్ దిస్, యూ విల్ కీప్ ఆన్ థింకింగ్. నువ్వు ఇంకా 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 బాధలోకి వెళ్తావు, వదిలేయని. వదిలేయడం అన్నంత మాత్రం అంత ఈజీగా మనం తీసి పక్కన పెట్టేయగలుగుతామా? ఇది ఏమైనా టోపీ. సో అది కొంచెం ఇబ్బందిగానే ఉండేది నాకు. తర్వాత ఓకే, ఇప్పుడు అయిపోయింది, వచ్చేసింది, రాసేసారు, ఇప్పుడు మనం చేయగలిగింది ఏం లేదు. దాన్ని ఏమైనా అంటే మళ్ళీ ప్యాచప్ లాగా, అంటే చూడడానికి వాళ్ళందరికీ తెలియడానికి, కలిసి ఉన్నామని తెలియడానికి చేయగలిగితే చేయడం, లేకపోతే దాన్ని వదిలిపెట్టేసి మన జీవితం మనం చేసుకుంటూ వెళ్ళడం. అంతే. రెండే ఆప్షన్స్ ఉన్నాయి, అవి రెండు చేస్తూ ఉన్నాం. అదే అప్పుడప్పుడు కనపడుతూ అప్పుడప్పుడు అది మీకు మ్యాండేటరీ అయిపోయింది కదా.
పబ్లిక్ కి టు టెల్ దట్ యు ఆర్ హ్యాపీ టుగెదర్. ఆయన పబ్లిక్ ఒప్పుకోవట్లేదు వాళ్ళు, అంటే కొంత ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది కదా సార్, అందుకని వాళ్ళు వీళ్ళంతా ఏదో హాని అనిపిస్తున్నారు, నటిస్తున్నారు పబ్లిక్ కోసం అని చెప్పేసి అన్న. ఒక కింద కామెంట్స్ లో ఒకళ్ళు చదివాను. సరే ఇప్పుడు నేను రియాక్ట్ అయితే నాకు బాధ, నాకు కొంచెం ఎమోషనల్గా ఉంటుంది. రియాక్ట్ అవుదామా, ఆన్సర్ చేద్దాం అనుకున్నా, వేస్ట్, ఆన్సర్ చేసి వేస్ట్. మళ్ళీ అది ఆన్సర్కి ఆన్సర్ ఇంకా మళ్ళీ క్వశ్చన్స్, అది అలా ఉంటుంది. సో ఇట్స్ నాట్ వర్తీ అని వదిలేసాను. ఎక్కడో ఒకటి దానికి స్టాపేజ్ అనేది మీరు వదిలేస్తేనే అది ఆగిపోతుంది. ఇన్ జనరల్గా అంటే 2 professionals ఇన్ ఏ హోమ్, అలా ఇన్ ఏ హౌస్, మీరు ఇద్దరు ఒకరి కెరీర్ కోసం ఒకరు ఏదైనా అంటే పర్సనల్ అడ్వైజులు ఇచ్చుకోవడం కానీ, లేకపోతే దాన్ని ఎట్లాగా ఆర్గనైజ్ చేసుకోవాలి అలా ఏమైనా మాట్లాడుకుంటారా, లేకపోతే ఎవరి కార్యక్రమం? అయ్యో లేదండి, డెఫినెట్గా జరిగేటప్పుడు తన ప్రోగ్రామ్స్ నేను చూస్తుంటాను, చాలా ఎఫెక్టివ్గా ఉంటాయి. క్యాష్, అంతకుముందు స్టార్ మహిళ, అవన్నీ. స్టార్ మహిళ తను మానేసేటప్పుడు నేను చాలా బాధపడ్డాను. అంటే ఎమోషనల్గా ఒక 13 ఏళ్ళు దాంతో కనెక్ట్ అయి ఉన్న లేడీ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లోకి వెళ్ళింది. అండ్ ఐ థింక్ షీ విల్ డెఫినెట్లీ అవన్నీ కరెక్ట్ సబ్మిట్ చేస్తే గిన్నిస్ బుక్ కూడా వస్తుంది. సో 13 ఏళ్ళు కష్టపడింది, ఎవ్రీ డే 4 episodes. నేను చెయ్యలేదు, కానీ నేనే అంత ఎమోషనల్గా ఫీల్ అయితే తను ఎంత ఎమోషనల్గా ఫీల్ అయ్యి ఉండాలి కదా. అంటే తనకున్న రీజన్స్ తనకున్నాయి, అంటే డ్రైన్ అయిపోయింది ఎనర్జీ. అంటే మిగతా ఉన్నాయి, ప్రోగ్రామ్స్ ఉన్నాయి, అఫ్కోర్స్ అవన్నీ చెయ్యాలి కొంత, ఎందుకంటే కూతురు షీ ఈస్ కమింగ్ ఇన్ టు టీన్స్, సో నౌ షీ హ్యాస్ టు ఫోకస్ ఆన్ హర్ అని చెప్పేసి షీ లెఫ్ట్. నేను అది గ్రహించలేదు, నువ్వు ఎందుకు వదిలేయడం, చెయ్యి అని నేను, అదే ఈ యాంగిల్ నీ మైండ్లో నాకు మైండ్లో లేదు, ఎందుకు వదిలేయడం, చెయ్యి అని నేను అంటే, లేదు నాకు తెలియదులే అని. సరే నీ ఇష్టం అని. అప్పుడు బాధ అనిపించింది. ఆ ఫేర్వెల్ వీక్ మొత్తం అంతా స్టార్ మహిళ. అలాగే క్యాష్ మారిపోతున్నప్పుడు అది బాధ అనిపించింది. అయ్యో బ్రహ్మాండంగా ఉంది కదా, ఎందుకు ఇప్పటికిప్పుడు తీయడం అంటే, లేదు దే వాంటెడ్ టు రీవ్యాంప్, కొత్త కొంచెం ఏదో ఒకటి రీవ్యాంప్ చేయాలనుకున్నారు, అందుకని. సరే ఓకే, బట్ ఎనీ ప్రోగ్రామ్ ఇట్ ఈస్ సక్సెస్ఫుల్, చలో ఓకే. తనకి మళ్ళీ అంటే తను కూడా స్లోగా అలాంటి వర్క్ తగ్గిస్తోంది, ఎందుకంటే షీ హ్యాజ్ ఈ మన ఫిలిం ఇవి ఉన్నాయి కదా ఫంక్షన్స్, అవన్నీ దానికి ప్రిపేర్ అవ్వాలి కంపల్సరీ. ఆ రోజు ఏంటి కొత్తగా ఏదో ఒకటి చేయాలి, ఎవ్రీ ఫిలింకి తను ఏదో కొత్తగా ఏదో చేయాలి, కాబట్టి కూర్చొని నోట్స్ రాసుకొని అన్నీ. ఎంత అనర్గళంగా చెప్తుందో అసలు. దాన్ని ఏమంటారు, వాళ్ళు స్పాన్సరర్స్ ఉంటారు కదా, ఆ స్పాన్సరర్స్ 6 ఉన్నా 8 మంది ఉన్నా డజన్ ఉన్నా అలా నోట్లోంచి అలాగా అనర్గళంగా వచ్చేస్తాయి. అంటే ఎంత హోంవర్క్ చేసి ఉంటుందా అనుకుంటాను నేను. ఖచ్చితంగా నేను అనగానే ఒకరోజు అన్నా కూడా, అసలు ఏం తింటావు మా ఇంటి దగ్గర నువ్వు అని, అంతలాగా మాట్లాడడానికి హౌ మచ్ ఆఫ్ ఎనర్జీ పైగా ప్రిపేర్ అవుతుందండి బాగా. కాకుండా తనకి ఒక 2 4 ఉన్నారు, షీ పిక్సప్ అందులోంచి ఎవరినో ఒకరిని రైటర్ని, లేదు తినకు కుదిరితే తినే రాసుకుంటుంది. ఎవరినైనా తిని ఇంకా బిజీగా ఉందనుకోండి, కొంచెం మీరు ఏదైనా 4 మాటలు వాక్యాలు రాసి ఇవ్వండి, డిస్క్రిప్షన్ అడ్రస్ చేయడానికి, అబౌట్ హీరో కానివ్వండి, అబౌట్ దాట్ పర్టికులర్ టైటిల్ గురించి కానివ్వండి అని, ఇవన్నీ ప్రిపరేషన్ ఉంటుంది. సో హార్డ్ వర్క్, చాలా హార్డ్ వర్క్ అండి. సింపుల్గా ఆ రోజున లైవ్ కాబట్టి అప్పటికప్పుడు వచ్చి చేసేయడం ఏం కాదు, దానికి ప్రిపరేషన్ ఉంటుంది, చాలా హోంవర్క్ కావాలి దానికి. స్టేజ్ ఎక్కిన దగ్గర నుంచి భయమే కదండి, అన్లెస్, ఎందుకంటే ఇంతమంది స్పాన్సర్స్, ఇంతమంది గెస్ట్లు, ఇంతమంది వచ్చేవాళ్ళు, సడన్గా ఇప్పుడు లిస్ట్లో ఉన్నవాళ్ళు ఒకళ్ళు ఉంటారు, అప్పటికప్పుడు వచ్చేవాళ్ళు కూడా ఉంటారు గెస్ట్లు, లేని అనుకోకుండా అనుకోకుండా ఆ రోజుకి ఆ రోజు ఫిక్స్ అయి ఉంటారు. అప్పుడు వాళ్ళని కూడా చూసి అడ్రస్ చేయాలి కదా. ఎగ్జాక్ట్లీ, చేయకపోతే కష్టం కదా. అవును, అనుకోని అతిథులు వస్తుంటారు అప్పుడప్పుడు. సో అది కూడా తనకి అందరు తెలుసు కాబట్టి చాలా ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to
iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.